అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. కొంతకాలం క్రితం వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి ఒక బంధనాన్ని కట్టడమే రక్షాబంధన్. ఈ పవిత్రమైన రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ క్రమంలో సోదరీమణులకు అండగా ఉంటామని అన్నతమ్ముళ్ళు వాగ్దానం చేస్తారు. మరి ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడొచ్చింది? ఏ సమయంలో రాఖీ కట్టాలి, ఏ సమయంలో కట్టకూడదు, ఎవరికి రాఖీ కట్టాలి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తన సోదరుడు జీవితం చల్లగా ఉండాలని, అతడు తలపెట్టే ప్రతి కార్యం విజయవంతంగా కావాలని, సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రాఖీ కడతారు. సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువులు వంటి వారినని, స్వంత సంబంధం లేకపోయినా సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిడివిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకుండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలన్నది ఈ పండుగ పరమార్థం. తెలుగు పంచాంగం ప్రకారం ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 9వ తేదీ శనివారం రోజున వచ్చింది. అయితే శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు 8న రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 1:24 వరకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాఖీ పండుగ రోజున ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 గంటల్లోపు రాఖీ కట్టేందుకు శుభ సమయమని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది చాలా మంచిదని చెబుతున్నారు. రాత్రి 7:19 నుంచి 9:24 వరకు కట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు. సాధారణంగా రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు మాత్రమే కట్టుకుంటారు. కానీ రాఖీ అనేది ఎవరైనా కట్టుకోవచ్చని పండితులు చెప్తున్నారు. సంవత్సరం పాటు ఎవరైతే మనకు రక్షగా ఉంటారని భావిస్తారో వారికి రాఖీ కట్టవచ్చని పురాణాలు చెబుతున్నాయని వివరిస్తున్నారు. భార్యాభర్తలు, తండ్రి కూతుళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, స్నేహితులు కూడా రాఖీ కట్టుకోవచ్చని సూచిస్తున్నారు. రాఖీ కట్టేటప్పుడు, కట్టించుకునేటప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని, దీనివల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. రాఖీ పౌర్ణమి అంటే ఏముంది, ఇంట్లో ఉన్న అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టడమే కదా అనుకుంటారు పెళ్లికానమ్మాయి. కానీ పెళ్ళయ్యాక తెలుస్తుంది ఆ పండుగ విలువ. చిన్నప్పటి నుంచి ఒక్కటిగా పెరిగిన అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు పెళ్లిళ్ళు కాగానే 2 వేరువేరు కుటుంబాలుగా మారతారు. అలాంటప్పుడు తమ ప్రేమను వ్యక్తపరచడానికి, బంధాన్ని పెంచుకోవటానికి ఏడాదంతా ఈ రాఖీ పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత దూరంలో ఉన్నా ఆ రోజు మాత్రం ఒక చోట కలిసి మనసులోని సంతోషం, బాధను పంచుకుంటారు. ఈ పండుగకు అంత ప్రత్యేకత ఉంది.